అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇడ్లీ, దోశ లాంటి మన నేటివ్ టిఫిన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఇప్పటి వరకు దోశలు బోల్డని వెరైటీస్ చేశాను. వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అయితే ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండే వెళ్ళ పనియారం అనే రెసిపీ చూపించబోతున్నాను. ఇది చెట్టినాడు క్విజీన్లో ఎక్కువగా చేసుకుంటారు. సో రండి, ఈ దోశల్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం బియ్యాన్ని, మినపప్పు ముందుగా నానబెట్టాలి. ఇక్కడ నేను 1 కప్ అంత బియ్యాన్ని 4 గంటల నీళ్లలో నానబెట్టి ఉంచాను. సెపరేట్గా ఇంకొక బౌల్లో 1/3 కప్ అంత మినపప్పుని నానబెట్టి ఉంచాను. 4 గంటల తర్వాత చూస్తే మీకు బియ్యం చక్కగా నాని కనిపిస్తుంది. అలాగే మినపప్పు కూడా నాని ఉంటుంది. వీటిల్లో ఉన్న నీళ్లు వెంపేయాలి. ఇప్పుడు నానిన బియ్యాన్ని, పప్పుని ఒక బౌల్లో వేసి కలుపుతున్నాను. ఒక మిక్సర్ జార్లో ఇందులో సగం క్వాంటిటీ వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పిండి అయ్యేట్టు రుబ్బుకోవాలి. పిండి స్మూత్గా అవ్వడానికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు పోసుకోవచ్చు. సో నేను పిండి 2 బ్యాచెస్లో రుబ్బి పెట్టాను. అలా చేస్తేనే మిక్సర్ జార్లో అన్ని కరెక్ట్గా నలుగుతాయి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి. ఈ దోశలకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రవ దోశలాగా పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఈ రెండిటికి మధ్యలో ఇలా కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. ఈ చిట్టి అప్పాలకి పిండిని పులియపెట్టాల్సిన అవసరమే లేనే లేదండి. పిండి రెడీ అవ్వగానే దోశలు వేసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండే ఫ్రైడ్ దోశ అని చెప్పచ్చండి. ఒక వెడల్పాంటి బాండీలో నేను వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేడి చేయాలి. ఈ అప్పాలు వేసే ప్రతిసారి కూడా పిండి బాగా కలిపి వేయాలి. ఇప్పుడు ఈ గరిటెతో నేను సగం పిండిని తీసుకుంటున్నాను. దీనికి ఉన్న ఎక్స్ట్రా పిండి తీసేసి గరిట్లో ఉన్న పిండిని జాగ్రత్తగా బాండీలో వేయాలి. ఇది నెమ్మదిగా పొంగి పైకి వస్తుంది. ఈ అప్పం ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేయించాలి. ఇవి వేగడానికి ఎంతోసేపు పట్టవండి. సో ఇలా రంగు మారిన తర్వాత అప్పాలన్నీ బాండీలో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవచ్చు. అప్పాలన్నిటినీ ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేస్తే లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఈ చిట్టి చిట్టి చెట్టినాడు దోశలు తయారైనట్టే. వీటిని మీరు కారం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఎర్ర కారం చట్నీ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా మీరు చూడొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.